ప్రస్తుతం మనతో పాటు కూన రవికుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గతంలో మీరు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫిర్యాదు చేశారు సార్, కంప్లైంట్ చేశారు, కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి చర్యలు కనిపించలే. కానీ ప్రస్తుతం విజిలెన్స్ ఎంక్వైరీ అయితే దీనికి సంబంధించి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు సార్ ఇది డిగ్రీ సర్టిఫికేట్కి సంబంధించి? సీతారాం గారు స్పీకర్ గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ట్యాంపరింగ్ చేసి దాని ద్వారా 3 years డిగ్రీ కోర్స్ బిఎల్ చేయడానికి ఆయన అడ్మిషన్ తీసుకున్నారు మహాత్మా గాంధీ లా కాలేజ్ హైదరాబాద్ లో. దాని ఆధారంగానే మనం ఆ రోజు కంప్లైంట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కి చేశాను, తెలంగాణ గవర్నర్ కి చేశాను, అట్లానే రాష్ట్రపతి గారికి చేశాను, అలాగే చీఫ్ జస్టిస్ కి చేశాను. రాష్ట్రపతి కార్యాలయం నుంచి స్పందించి రిప్లై ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలని. చీఫ్ సెక్రటరీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. ఈనాడు అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత అదే కంప్లైంట్ మీద, రాష్ట్రపతి గారి కార్యాలయం నుంచి వచ్చిన కంప్లైంట్ మీద నేను సిఎస్ గారికి ఇచ్చి దానిపైన విచారణ జరిపించి చర్యలు తీసుకోమని చెప్పించాను. అది ఈరోజు వాళ్ళు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారికి పంపించారు. అంతేకాకుండా నేను డైరెక్టర్ జనరల్ డీజీపీ గారికి కూడా ఇచ్చాను. వారు సిఐడికి విచారణ చేయమని ఇచ్చారు. సిఐడి వాళ్ళు ప్రైమా ఫేసి ఇందులో ఉంది, దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి అని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి ఒక నివేదికని డీజీపీ గారికి, సిఐడి డీజీకి ఇచ్చారు. దానిపైన కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే ఉంది. సో ఇవన్నీ ఎందుకు చేశానంటే దీనివల్ల వ్యక్తిగతంగా నాకు జరిగేటటువంటి అన్యాయం లేదు, న్యాయం లేదు. కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎథికల్ గా బిహేవ్ చేయాలి. అనెథికల్ గా ఉంటూ ఆ రోజు చట్టసభలో ఆ స్పీకర్ స్థానంలో కూర్చొని ఉపోద్ఘాతాలు అన్ని ఇచ్చి ఆయన చేసేవన్నీ మాత్రం దొంగ చర్చలు చేస్తే అటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెట్టాలనేది నాకు ఉన్నటువంటి ఆలోచన విధానం. అందులో భాగంగానే ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఫైట్ చేశా. ఇప్పుడు కూడా చట్ట ప్రకారం దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి అనేది ఇందులో కక్షలు కార్పణ్యాలు ఏం లేవు, కానీ చట్టం పనిచేయాలి, చట్ట ప్రకారం జరగాలనేటటువంటి ఆలోచన విధానంతోనే ప్రభుత్వంలో ఇటు పోలీస్ యంత్రాంగంలో కూడా ఫిర్యాదు చేశా. వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఏమైనా దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చాయా సార్? ఈ సర్టిఫికేట్ ఫేక్ అని అదని వాళ్ళు ఏమైనా మాట్లాడారా? వీధిలో నాకు సిఐడి వాళ్ళు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద దర్యాప్తు చేసే క్రమంలో నన్ను కూడా వాళ్ళు విచారించారు. నన్ను పిలిచి వాళ్ళు సంబంధిత ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఆయన హైదరాబాద్ లో ఏ ఇన్స్టిట్యూట్ లో అయితే జాయిన్ అయ్యారు, అడ్మిషన్ తీసుకున్నారో అక్కడ కూడా వెళ్ళారు. నేను ఇచ్చినటువంటి ఎన్క్లోజర్స్ ఏవైతే కాగితాలు ఉన్నాయో ఆ ఫేక్ అని నిరూపించేటువంటి